పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. పోలవరం బనకచెర్లపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఈ సమావేశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఒక క్రూషియల్ మీటింగ్ గా దీన్ని భావించాల్సి ఉంటుందా? ఒకవైపు పోలవరం ఎత్తు అంశంపైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో బనకచెర్ల దానికి కంప్లీట్ గా తెలంగాణ ఆపోజిట్ గా ఉన్న పరిస్థితి. ఏం జరుగుతోంది? ఈ మీటింగ్ లో అజెండా ఏంటి? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పైన కీలక సమావేశం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గోదావరి జలాలపైన, గోదావరి నది పైన నిర్మించినటువంటి తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిన తర్వాతే ఈ అంశాన్ని చేపట్టాలి తప్ప బనకచెర్ల అంశాన్ని ఇప్పట్లో చేపట్టొద్దని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణకు సంబంధించి అనేక ప్రాజెక్టులు, పాలమూరు డిండి గాని, అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి, అలాగే ఇటు గోదావరి నదిపై నిర్మించినటువంటి సీతమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మించబోయేటువంటి ప్రాజెక్టులు, వీటన్నిటి కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాలన్నిటి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ముందుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కృష్ణా ఇటు గోదావరి నదిలో కేవలం తాము వరద జలాలను ఉపయోగించుకుంటాం, సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి ఈ వరద జలాలను ఉపయోగించుకోవడం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం లేదు కాబట్టి ఆ మేరకు తమకు ఈ ప్రాజెక్టును నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రతి ఏడాది దాదాపు 2000 నుంచి 3000 వరకు టీఎంసీల నీరు వృధాగా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో చివరి రాష్ట్రంగా తమకు ఈ వరద జలాలను వాడుకునే హక్కు ఉంది కాబట్టి ఆ మేరకు తమకు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. అయితే నిజానికి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా చేయకుండా బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు చేపట్టడం పైన విమర్శలు వస్తున్నాయి. పోలవరంను కేవలం 41 మీటర్లకే పరిమితం చేయడం వల్ల నిజానికి పోలవరంకి అందాల్సినటువంటి 2 కెనాల్స్ అందాల్సినటువంటి లెవెల్ కూడా రావట్లేదు. 41కి పరిమితం చేయడం వల్ల కేవలం ఇటు లెఫ్ట్ కెనాల్ కు